శబ్దం ఉంది. దాన్ని చూడలేరు, కొన్నిసార్లు అది వినిపించదు కూడా. కానీ అది మనిషి శరీరాన్ని నాశనం చేయగలదని శాస్త్రవేత్తలు భయపడ్డారు. కోల్డ్ వార్ కాలంలో వింత వింత వదంతులు వేగంగా వ్యాపించాయి. తుపాకులు కాదు, బాంబులు కాదు, శబ్దంతో తయారైన ఆయుధాలు ఉన్నాయని. ఎందుకంటే ఇది నిజం. మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక సహజ కంపన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎముకలు, అవయవాలు, కళ్ళు కూడా. ఈ భాగాలకి తప్పు ఫ్రీక్వెన్సీ తగిలితే సమస్యలు వస్తాయి. దీనినే రెజనెన్స్ అంటారు. ఒక గాయకుడు గాజును పగలగొట్టగలడని తెలుసా? అదే సూత్రం, కానీ వేరే లక్ష్యం. చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు, ఇన్ఫ్రారెడ్ సౌండ్ వంటివి వికారం, భయం, ఛాతిలో ఒత్తిడి, భ్రమలు కూడా కలిగించగలవు. కానీ నిజం ఏంటంటే మనిషిని ఒక్కసారిగా చీల్చే శబ్దం అనేది అసలు లేదు. అది ఒక అపోహ మాత్రమే. అయినా బలమైన ప్రకంపనలు కాలక్రమేణా శరీరాన్ని దెబ్బతీయగలవు. అసలు ప్రమాదం అరుపులో కాదు, మనకు తెలియకుండా నిశ్శబ్దంగా పనిచేసే కంపనాల్లో ఉంటుంది.